నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ యాత్రలో భాగంగా రెండో రోజు అయితే బీజాపూర్లో నైట్ స్టే చేసిన. ఇక్కడ బీజాపూర్ పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ మనలాగే మన దగ్గర ఎట్లయితే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఇక్కడ కూడా అట్లే జరిగినాయి. ఇదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి అంతకు ఎక్కువ జరిగినాయి. నేను గమనించింది ఏంటంటే, ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో ఈ మొత్తం ట్రైబల్ ఏరియా కాబట్టి ప్రతి ఆదివాసీ ప్రతి 2-3 గూడలకు ఒకటి అక్కడికి పశు వైద్యశాల కూడా ఉంది. పశు వైద్యశాల ఉంది, ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, చాలా ఉంది. చాలా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ కూడా మనకంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ ప్రజలే ఈ ఆధునిక ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈ ఆధునిక ఈ డెవలప్మెంట్ని అందుకోవడంలో కొంచెం వెనుకబడి ఉన్నారు. బట్ కానీ గవర్నమెంట్స్ అయితే ఇక్కడి ప్రభుత్వాలు అయితే ఇక్కడ గిరిజనుల కోసం అయితే చాలా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసింది. ఇక్కడ బీజాపూర్ అంటే మన దగ్గర జిల్లా కేంద్రం అంటే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి, నల్గొండ అంత పెద్ద లెవెల్లో లేదు. కూడా ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి అయితే జరిగి ఉంది. సరే, నేనైతే ఇక్కడ మూడో రోజు అయితే ఇక్కడ బీజాపూర్ నుంచి మళ్ళీ దంతవాడ నుంచి సుక్మా జిల్లా వైపు అయితే ప్రయాణం మొదలు పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాం. బియ్యపూర్ దాటుతున్నాము. బియ్యపూర్ దాటి దంతవాడ సైడ్ వెళ్తున్నాను. చాలా వేగంగా పోతున్నాయి బండ్లు. ఈ రోడ్డు మీద అక్కడ మీద రోడ్డు కాదు, ఇది నేషనల్ హైవే. ఇది చాలా వేగంగా పోతాయి. ఇటు దానేనా ఏదో విలేజ్ పోతాడ, ఊరు పోతాడ. ఫ్రెండ్స్, ఇది 63 నేషనల్ హైవే. ఇది రోడ్డు మాత్రం సూపర్ ఉంది. బట్ వెడల్పు లేదు, అంత జంగల్ కదా. ఈ రోడ్డు వేయాలంటే మళ్ళా వేల మంది భద్రతా బలగాలను తీసుకొచ్చి వాళ్ళని కాపలా ఉంచుకొని రోడ్డు వేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మొత్తం జంగల్ ఏరియా అనేది చూడుర్రి.
సో జరుగుతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్, ఏదో ఆదివాసీ ఉత్సవం ఏదో జరుగుతూ ఉంది. వస్తున్నట్టున్నారు, తెలుసుకుందాం. ब्रो क्या चल रहा है इधर, क्या है? मेला, मेला आदिवासी मेला. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఆదివాసీ మేళా జరుగుతుందంట. అంటే మేళా అంటే ఉత్సవం లెక్క. సుశాసన్ తిహార్. ఒక్కసారి చూద్దాము. ఆదివాసీ పైన కొమ్ము లెక్క, కొమ్ము అనుకునేది అది కొమ్ము కాదు, అదేదో వెదురు బొంగో లేకపోతే ఏదో ఈ గిరికతాడు చెట్లకు గొల ఉంటుంది కదా, ఆ గెల తెచ్చి ఎడగట్టిర్రు. కొమ్ము లెక్క ఉందన్నమాట. అంత పెద్ద కొమ్ము ఎడగడ దొరుకుతుంది అని, దొరకాలంటే ఏదో జీవుని చంపాలి. $1910 వీర్ గుండాజురా. 1910లో ये कौन है? नाम नाम इसका नाम मालूम नहीं. वीर गुंडा गुर्रा गर्रा ఇదేదో పేరు ఉంది, నాకు అర్థం కావట్లేదు. क्या चल रहा है इधर? मेला. मेला आदिवासी मेला. कौन आता? गेस्ट गेस्ट हम लोग भी आ गया है, अभी पहुंचे नहीं मालूम. ఓకే థ్యాంక్ యూ. అయ్యో దీనికి ఈత కొమ్మలు తెచ్చి కట్టారు. అంతే మొత్తం ఆదివాసీలు చెట్ల అంటే అడవిలో కలిసి బతుకుతారు కదా, వాళ్ళు ఆదివాసీ అలంకరణ బాగుంటుంది. ఇదేడో ఇక్కడికి ఎవరు గెస్ట్ వస్తున్నారు. ఈయన సీఎం విష్ణుదేవ్ సాయ్. మరి గెస్ట్ ఎవరు? వా ప్రధాని మోడీ బొమ్మ కూడా ఉంది ఇక్కడ. వహా హబ్ కరాసేన ఏందో, నాకు హిందీ అంతా బాగా రాదు ఫ్రెండ్స్, కొంచెం అలవాటు అయితే ఏం కాదు, వచ్చేస్తుంది. ఇదేంది అందరు కూకుర్రీడా.
ఓహో, ఇక్కడ వంటలు వండుతున్నారు. చలువ పందిరేసిర్రు. ఇదేంటి ఏంది గడ్డి వేసిర్రు. మొత్తానికి అయితే ఏమో చేస్తారు ఇక్కడ. ఇక్కడ సాయంత్రం వరకు ఉంటే మనకు మంచి ఉత్సవం చూడొచ్చు మనం, కానీ మనకు అంత టైం లేదు. ఇవంతా ఎవరిది వాళ్ళేనా? చేస్తున్నారు. వాళ్ళ దేవతలకు పూజ చేస్తున్నట్టున్నారు. ब्रो तेलुगु अच्छा, तेलुगु अच्छा क्या है? वीर महाराज। ओहो, ये फेस्टिवल है? फेस्टिवल आदिवासी फेस्टिवल। फेस्टिवल मेला सेकंड मेला है। ఆదివాసీ దేవుడైన వీర్ మహారాజు ఉత్సవం అన్నమాట ఇది. ఆయన వీర్ మహారాజు లెక్క పూజిస్తారు. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఆదివాసీ ఉత్సవం పెద్దదే ఏదో జరుగుతుంది. ఇది బిల్డింగ్ ఉన్నట్టుంది.
ఆదివాసీ ఉత్సవాలకు సంబంధించిన బిల్డింగ్ ఉన్నట్టుంది. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇక్కడ పెద్ద ఆదివాసీ సంబంధించినటువంటి పెద్ద ఉత్సవం మీద నడుస్తుంది. ఇంకా ప్రారంభం కాలే, ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎవరు వస్తారు చీఫ్ గెస్ట్గా. అంటే ప్రతి సంవత్సరం ఆదివాసీలు కూడా ఉత్సవాలు చేసుకుంటారు, ఒకటో రెండు సార్లు 3 సార్లు అట్లా చేసుకుంటారు. నాకేం అర్థం కావట్లేదు. కాకపోతే వాళ్ళ వీర్ మహారాజ్ అనే ఒక వ్యక్తికి అయితే వాళ్ళు పూజిస్తున్నారు. ఏదే పల్లకి లెక్క ఒక 3 కట్టెల్ని కట్టి వాటికి అలంకరించి వాటికి ఆయుధాలు పెట్టి అట్లా ఆ పల్లకినే, నేనైతే పల్లకి అనుకుంటాను, మరి వాళ్ళ భాషలో ఏందో తెలియదు, కానీ ఆ పల్లకినే దేవుని లెక్క పూజించి ఉత్సవాలు చేస్తట్టున్నారు. ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అడిగిన ఎవరికి రావట్లేదట, రాదట. సరే, మొత్తానికైతే మనం ఇక ఈ ఆదివాసీ ఉత్సవము ఇక ఈ నుంచి మనం బయలుదేరదాం, తిరిగి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. పదండి.